హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వర్షిత హోమ్ ఫుడ్స్. రోజులాగానే ఈరోజు కూడా మార్నింగే నిద్ర లేచి మన పనులైతే మొదలు పెట్టేశాము. ముందుగా డోర్స్ అన్నీ ఓపెన్ చేసుకుంటే నైటు కొంచెం వర్షం పడినట్టుంది. రోడ్లన్నీ కూడా తడిగా ఉన్నాయి. ఒక 10 మినిట్స్ బయట కూర్చొని రిలాక్స్ అయ్యి ఇంకా మన వంట పనిని మొదలు పెట్టేశాను. వంట పని స్టార్ట్ చేసి సగం వంట కంప్లీట్ అయిన తర్వాత పిల్లల్ని నిద్ర లేపుతాను. మిగతా వంట కంప్లీట్ చేస్తూ వాళ్ళని కూడా రెడీ చేస్తూ ఉంటాను. అమ్మాయిని పెద్దగా రెడీ చేయాల్సిన అవసరం లేదు, పెద్ద అమ్మాయి కాబట్టి తనే స్వయంగా రెడీ అయిపోతుంది. బాబుని మాత్రం కొంచెం స్పీడప్ చేస్తూ ఉండాలి. ఇలా చేసుకుంటూ వంటను కూడా కంప్లీట్ చేసేసుకొని లంచ్ బాక్సెస్ అన్నీ కూడా రెడీ చేసేసుకుంటాము. ఈరోజు డేట్కి ఒక స్పెషాలిటీ ఉంది. ఏమిటంటే ఈరోజు ఉత్తరాయణ పుణ్యకాలం పూర్తయిపోయి దక్షిణాయన పుణ్యకాలం అనేది మొదలవుతుంది. దక్షిణాయన పుణ్యకాలంలో త్వరగా చీకటి అనేది పడిపోతుంది ఈవినింగ్ టైంలో. సో ఈవినింగ్ పనులన్నీ కూడా ఫాస్ట్గా చేసుకోవాలి. ఈరోజు లంచ్ బాక్సెస్కి ఏం ప్రిపేర్ చేసామో ఒకసారి చూసేద్దాం. వైట్ రైస్, పెసరపప్పు, వంకాయ వేసి కూర చేశాను. దానికి కాంబినేషన్గా వడియాలు కూడా వేయించాము. మార్నింగ్ టిఫిన్లోకి దొండకాయ ఫ్రై చేశాను. ఈ దొండకాయ ఫ్రై రైస్ వేసుకొని అందరం తలా కొంచెం తినేస్తాము. అలాగే మా అబ్బాయికి కొంచెం జలుబుగా ఉంది కాబట్టి వేడి నీళ్ళు కూడా పిల్లల కోసం కాచాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.